హాయ్ అండి అందరికీ. ఇలా పెసర్లతో పప్పు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇంగ్లీష్‌లో గ్రీన్ మూంగ్ దాల్ అంటారు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు మనం ఈ పప్పు చేసుకోవచ్చండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ పెసర్లు రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్నాక 2 టైమ్స్ వాష్ చేసి పక్కన ఉంచుకోవాలి. అదే కుక్కర్లో ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి దాంట్లోనే కొద్దిగా ఒక పెద్ద ఆనియన్ ఒకటి, ఒక 6 టమాటోస్ కట్ చేసి వేసేయాలి. అట్లనే ఎండుమిర్చి కూడా ఒక 6 కట్ చేసి వేయాలి. ఒక స్పూను సాల్ట్, కొద్దిగా రుచికి తగ్గట్టు చింతపండు వేసి వాటర్ వేసి కలిపి కుక్కర్ మూత పెట్టాలి. కుక్కర్ మూత పెట్టాక ఒక 4 విజిల్స్ రానియండి. 4 కానీ 5 కానీ 5 విజిల్స్ వచ్చాక కుక్కర్ చల్లారాక మూత తీయండి. మూత తీసిన వెంటనే ఆ పైన వాటర్ అంతా వడగట్టేయండి. వడగట్టారంటే కమ్మగా దాని రసము రైస్లోకి కమ్మగా వేసుకోవచ్చండి. మీకు కమ్మగా నచ్చని వాళ్ళు దానికి ఇంకా మనం మసాలా యాడ్ చేసుకొని రసం పెట్టుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఆ పప్పునంతా ఎనుపుకోవాలండి. బాగా వెనుపుకున్నాక మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీటాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, తెల్లగడ్డ, ఆనియన్, కొద్దిగా పసుపు వేసి బాగా వేగనియాలి. వేగేటప్పుడే కొద్దిగా వడగం కూడా వేయాలండి. వడగం వేస్తే చాలా రుచిగా ఉంటుందండి. అంతే అండి, ఎంతో రుచికరమైన పప్పు రెడీ అండి. ఆ వడగం ఎలా ఉంటుందో నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను.